మిడ్కోకి భాగ్యకి. మిడ్కో మార్చి 31న చనిపోయింది. అమిత్ షా మార్చి 31 తోటి అంతం చేస్తానని అన్నాడు. ఈ సంవత్సరం మార్చి 31 తోటి అది అంతం చేయలేడు అనేది చాలా మంది మాట్లాడినాము. కానీ భాగ్య ఆచరణలో చూపించిందని మీరు విప్లవ పార్టీని, ప్రజల పార్టీని అంతం చేయలేరు అని చూపించింది. ఆమె మిడ్కో ఒక కథ రాసింది, ప్రవాహము అని. ఏంటిదంటే అందులో భార్య భర్తలు పార్టీలో ఉన్న భర్త వెళ్ళిపోయినా భార్య ఉండిపోతుంది. రూపీ కూడా మొదట చేసుకున్న భర్త పార్టీలో నుంచి వెళ్ళిపోయినా తను కొనసాగింది. ఆమె ఎంత మనోస్థైర్యం కలిగిన వ్యక్తి అని చెప్పడానికి మాత్రమే ఇది చెప్తున్నాను. వెళ్ళిపోయింది, అక్కడ దండకారణ్యంలో పనిచేసింది. మళ్ళా ఛత్తీస్గఢ్లో అక్కడ కూడా పోలీసుల చేతిలో దొరికి పోలీసులకి వాళ్ళు ఎస్పీ కూడా కొద్ది రోజులు ఉంచుకున్నారు, వారం 10 రోజులు. ఎస్పీ కూడా మాట్లాడిండు, నీకు డబ్బులు వస్తాయి, 20-25 లక్షలు వస్తాయి, భూమి వస్తుంది, నువ్వు సరెండర్ గమ్మని అంటే. నేను ఆపటోలా అనే గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో నేను రిక్రూట్ చేసుకున్న 19 మంది చనిపోయినారు. వాళ్ళకి నేనే సమాధానం చెప్తాను. ఎంతోమంది వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు, హాయిగా బతుకుతున్నారు, నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు తిరగలేవు, పార్టీనే లేదు కదా, బతుకొచ్చు కదా వెళ్ళి అని అంటే కూడా నేను అమరులకి సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి నేను నా చివరి శ్వాస వరకు పార్టీ మీద నాకు విశ్వాసం ఉంది, విప్లవ పార్టీ మీద విశ్వాసం ఉంది, ప్రజల మీద ఉన్నది. మీరు ఓడిపోతారు ఎప్పటికైనా అని నిరూపించడం కోసమే అన్ని చిత్రహింసలైనా పడి భాగ్య చనిపోయినది. అట్లాగే ఈ క్రమంలో ఈ 1 ఇయర్గా జరుగుతున్న దాంట్లో పాండన్న సహచరి కౌశల్య, తర్వాత మల్లా రాజిరెడ్డి సహచరి సుగుణ ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అన్నారు. కానీ ఏమో నాకు దాని పట్ల విశ్వాసం లేదు. ఈ 4 మహిళలు మాత్రం ఈ మధ్య కాలంలో వాళ్ళు పార్టీ తరఫున, ప్రజల పార్టీ తరఫున, విప్లవం తరఫున అచంచలమైన విశ్వాసాన్ని నిలిపి వాళ్ళు అమరులైనారు, చిత్రహింసలు భరించి. చాలా మందికి మానసిక వైకల్యం ఉంది. చాలా మంది వచ్చి ఇప్పుడు లొంగిపోతున్నారు. అంటే ఆయుధాలు అప్పగించి అవమానకరంగా ప్రజల ఇంత త్యాగాన్ని కూడా ప్రభుత్వం ఫాసిస్టుల కాళ్ళ దగ్గర పెడుతున్నారు. కానీ భాగ్యకి శారీరకమైన వైకల్యం ఉందేమో కానీ మానసిక వైకల్యం లేదు. ఆమె చాలా దృఢమైన మనిషి. ఆమె అందరికీ ప్రజలకి పార్టీ మీద నమ్మకాన్ని, స్ఫూర్తిని నేర్పిన వ్యక్తి. అమర్ హై కామ్రేడ్ భాగ్య.